ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం శ్రీపతయే నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణదాస్మతాం. ఓం శక్తి మహాశక్త్యై నమః. శ్రీమతే రామానుజాయ నమః. పరాశక్తికి జై. నమస్కారం, అందరికీ నమస్కారం అండి. మన పరాశక్తి అమ్మవారు ఆలయంలో సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 1 దాకా నవరాత్రి జరగబోతుంది. దశదిన ఉత్సవాలు. మొదటి రోజు నుంచి 10 రోజుకి విశేష అలంకారము, విశేష హోమంగల్, ఆ తర్వాత వచ్చేసి విశేషమైన పూజ ఇవన్నీ జరుగుతుంది. దాంట్లో మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం. ఫస్ట్ రోజు వచ్చేసి శాకంబరి, రెండవ రోజు కామాక్షి, మూడవ రోజు వచ్చేసి మీనాక్షి, నాలుగవ రోజు వైష్ణవిదేవి, ఐదవ రోజు వచ్చేసి మహాలక్ష్మి అలంకారం, ఆరో రోజు వచ్చేసి అన్నపూర్ణేశ్వరి, ఏడవ రోజు వచ్చేసి బాలాత్రిప సుందరి, 8వ రోజు వచ్చేసి కనకదుర్గ అమ్మవారి అలంకారం, ఆ తర్వాత 9వ రోజు మహాసరస్వతి అలంకారం, 10వ రోజు వచ్చేసి మహిషాసురమర్దిని అలంకారం. ఇట్లా మా రకరకాల అలంకారం పూజలు అన్నీ ఉంటుంది. ఈ సంవత్సరంలో విశ్వావసన సంవత్సరంలో అమ్మవారి అనుగ్రహం పూర్తిగా మనకి నవరాత్రి టైంలో అమ్మవారి రూపంగా మనకి అన్ని అనుగ్రహం చేయాలని ప్రార్థన చేసుకోండి. మన శరీరంలో మనం హృదయంలో ఏ ప్రార్థన ఉందో ఆ ప్రార్థన పెట్టుకొని మనం అమ్మవారు అది ఖచ్చితంగా నెరవేర్చి ఇస్తారు. అది కోరుకొని మనకి అని వచ్చి మనం అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళండి. ఓం శక్తి పరాశక్తి.